నొప్పి వచ్చి హాస్పిటల్ చేరి చెప్పుకోలేక ఇంట్లో భార్యలు అరుస్తారని భర్తలు బాధపడే వాళ్ళు ఉన్నారు, భార్యలు బాధపడే వాళ్ళు ఉన్నారు. దయ్యం ఉంచి మీ బెల్ట్ షాపులు మూసేయాలి. మీకేం కావాలా? బార్లు, బెల్ట్ షాపులు, సందులో గొంతులో ఇంటింటి పక్కన. అది జగన్మోహన్ రెడ్డి అంటే 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. నువ్వేనా సీఎం? నువ్వేనా నారా చంద్రబాబు? నీకు సీఎం పదవి తక్కువ, నువ్వు ప్రజలకు ఇంకా తక్కువ. నీకెప్పుడు ఈ జన్మలో సీఎం కాలేవు. రాజంపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలానే మా శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం మీద నేడు ఈరోజు పోరాటం సాగించడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది. ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారికి మేమందరం కూడా రాష్ట్ర మహిళలందరి తరపున కూడా వినతి పత్రాన్ని అందజేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాము. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతా ఉంది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తలుచుకునింది జరగాలంటే ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి, ఏ పనైనా చేసే వ్యక్తి అని చెప్పి కేవలం వైసీపీ పార్టీ వాళ్ళకి, ప్రజలకు మాత్రమే కాదు, ఆయన పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలానే పొత్తులో ఉన్నటువంటి మోడీ గారికి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు వచ్చి గత ప్రభుత్వం, మా ప్రభుత్వం హయాంలో ఎలా ఒకరినొకరు మాట్లాడుకున్నారో మనందరం తెలిసిన విషయమే. అలానే కూటమి అని చెప్పి ఎలక్షన్స్ ముందర ప్రజలందరికీ హామీలు ఏ విధంగా ఇస్తారు? మా పార్టీ గెలవాలనుకునే వాళ్ళ నాయకులు అభివృద్ధి మీద, సంక్షేమం మీద ఎలక్షన్స్ లో ప్రజలందరికీ కూడా హామీలు ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో మద్యాన్ని కేవలం 100 రూపాయలకే ఇస్తాము, 5 రూపాయలకే అన్నం పెడతామని చెప్పి మద్యం మీద హామీలు ఇచ్చినటువంటి చెత్త ప్రభుత్వం నేడు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మద్యం మీద ఎక్కడ కూడా హామీలు ఎవ్వరు కూడా ఇవ్వరు. ఎందుకంటే అందరూ తాగి చెడిపోండి, భార్య బిడ్డల్ని నాశనం చేసుకోండి, కుటుంబాన్ని నాశనం చేసుకోండి అని చెప్పి ఒక పార్టీ అధినేత ఎవ్వరు కూడా ఈ విధంగా చెప్పింది లేదు. ఎవరికయ్యా ముఖ్యమో 100 రూపాయలకి మద్యము, ఎవరికయ్యా ముఖ్యమో 5 రూపాయలకే భోజనము. 100 రూపాయలకి మద్యం తాగి 5 రూపాయలకి అన్నం తిని ఇంట్లో వెళ్ళి మగవాళ్ళందరూ పడుకుంటున్నారు. బాబు, ఆ ఇంట్లో వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా బతుకుతున్నారు అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈరోజు మీ యొక్క పార్టీ ప్రయోజనాల కోసం, మీ ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఈరోజు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మీ పాలన జరుగుతూ ఉంది. మహిళలందరూ కూడా దీనిని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, మద్య ప్రాణ ప్రియులను కడుపు కొట్టావు జగన్ అని చెప్పి ఆ రోజు ఊగుతా మాట్లాడినావే. ఈ రోజు నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయావు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో ఎలాగైనా సీటు సంపాదించాలి, రాష్ట్రంలో స్థానం సంపాదించాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వము, అలానే ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి జనసేన ప్రభుత్వము, వీళ్ళందరూ కూడా రోజు రాష్ట్రాన్ని ఎంత నీచ స్థాయికి దిగజారుస్తున్నారో ఒకసారి మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తాగుడుపోతులా అని చెప్పి నిజంగా ఎంతో సిగ్గుచేటుగా పక్క రాష్ట్రాల వారు మన రాష్ట్రాన్ని మాట్లాడుకుంటున్నారంటే నిజంగా ఎంతో సిగ్గుచేటు. ప్రజల మీద, పరిపాలన మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మహిళలకు ఏ విధంగా న్యాయం చేయగలం, పిల్లలకు ఏ విధంగా న్యాయం చేయగలం, వికలాంగులకు, వితంతువులకు, ఇలా పెన్షన్దారులకు ఏ విధంగా న్యాయం చేయగలం అని చెప్పి అధికారులు ఎలా చూసుకోగలమని చెప్పి మీ ప్రభుత్వము దృష్టి పెట్టండి. అంతేకాని నకిలీ మద్యం ఇచ్చి కేవలం 90 రూపాయలకి 100 రూపాయలకి నకిలీ మద్యం ఇచ్చి దాదాపు 8 మంది చనిపోయారని చెప్పి మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే రికార్డ్స్ ప్రకారం 8 మంది చనిపోయారు. రికార్డ్స్ లో లేకుండా కల్తీ మద్యం తాగి ఎంతమంది చనిపోయి ఉంటారని చెప్పి ఈరోజు ఒక మహిళగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ గారికి కూడా నేను ఒక విన్నతి ఈరోజు విన్నవించుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా. ఎందుకంటే ఎలక్షన్స్ ప్రచారంలో నాణ్యమైన మద్యం కేవలం 100 రూపాయలకే ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అలానే మోడీ గారు ఏ విధంగా చెప్పారో ఇప్పుడు కల్తీ మద్యం ఏ విధంగా ఇస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ నేడు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళవలసిందిగా నేను ఎలక్షన్ కమిషన్కి విన్నవించుకుంటూ ఇక్కడైనా ఎక్సైజ్ అధికారులకు మేము ఒక్కడే తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు, ఎందుకంటే ములకల చెరువులో దాదాపు రోజుకి 30,000 మద్యం బాటిల్ బయటపడుతున్నాయంటే ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి? ఎందుకంటే నీళ్లు కూడా దొరకడంలో రాష్ట్రంలో మద్యం అంత ఈజీగా దొరుకుతోంది. ప్రతి చోట బెల్ట్ షాపులు ఏర్పడుతున్నాయి. నిజంగా ఈ బెల్ట్ షాపులన్నింటినీ కూడా అరికట్టి నకిలీ మద్యాన్ని అన్నింటినీ కూడా బయటికి తీసుకొని వచ్చి ప్రజలందరికీ మంచి చేయాలని చెప్పి, ఎందుకంటే ములకల చెరువులో టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఏ విధంగా వీళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వ్యక్తికి టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారో నిజంగా ఒకసారి ఆలోచించుకోవాలి.
వాటర్ ప్లాంట్ లాగా మద్యం ప్లాంట్లను ఏర్పాటు చేసి ఏ విధంగా ఇస్తారు మీరు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి విన్నవించుకుంటున్నాం, ఎలక్షన్ కమిషన్కి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించి మళ్ళీ కూడా మేమందరం కూడా ఎలక్షన్స్కి రావాలని చెప్పి కోరుకుంటూ నకిలీ మద్యాన్ని అరికట్టేంత వరకు మా మహిళలందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనాలి, అలానే ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నకిలీ మద్యం మీద ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అయితే దాని మీద మేమందరం కూడా నిరసన కార్యక్రమం చేస్తాం. అది నంద్యాల కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు డీసీ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ నకిలీ మద్యం ఏదైతే రాష్ట్రంలో సర్క్యులేషన్ జరుగుతుందో దానికి నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయో. ఈ కుటుంబ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోయినా కీడు చేయొద్దని మేమందరం కూడా చేతులెత్తి వినమ్రంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మంచి చేస్తామని విపరీతమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో వాళ్ళకే చిన్న వదిలేస్తున్నాం. వాళ్ళు మళ్ళీ విజయోత్సవాలు కూడా చేశారు. దాంట్లో మహిళలకు ఎంత అన్యాయం చేసిందో మనకు తెలుసు. ఏదైతే మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారో అది ఇవ్వలేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మంచి చేయకపోగా ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ఆడుకుంటున్నారు అన్నది కూడా మనం గమనిస్తున్నాం. ఈ మధ్యనే 4 నకిలీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. ఎన్నికల ముందు ఏమని వీళ్ళు ఈరోజు హామీ ఇచ్చారు, మంచి మద్యం సరఫరా చేస్తామని ఇప్పుడు సీఎం గారు చెప్పారు. డిప్యూటీ సీఎం గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మద్యపాన ప్రియులు కడుపు కొట్టావు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేశారు. మరి ఈరోజు 4 నకిలీ మద్యం తాగి చనిపోతే వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? ఆ కుటీర పరిశ్రమలాగా నెలకొల్పి మద్యాన్ని తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి ఎవ్రీ 3 or 4 బాటిల్స్లో ఒక నకిలీ మద్యం కలిసిపోయి ఈరోజు వాళ్ళకు ఆదాయం తెచ్చిపెడతా ఉంటే ఏ విధంగానూ దాని మీద కార్యాచరణ లేదు. దానికి తోడు పైగా వాళ్ళు ఏమంటున్నారు, ఆ దొరికిన వాళ్ళంతా వైసీపీ కోవట్లు అంటున్నారు. వైసీపీ కోవట్లకు మీరు బీఫామ్లు ఇచ్చి టికెట్లు ఇచ్చారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదంతా కూడా దొరికిన తర్వాత దొరికే వరకు వాళ్ళ ఆదాయాన్ని పంచుకొని దొరికిన తర్వాత పక్కన వాళ్ళ మీద నెట్టేయడం ఎంతవరకు సబబు? మేము ఖచ్చితంగా మా వైసీపీ పార్టీ తరఫున మేమందరం కోరేది ఏమంటే దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలా. ఇది ఎంత లోతుగా ఇదంతా కూడా ప్రజలకు కీడు చేస్తుంది. దీని మీద ఖచ్చితంగా వాళ్ళు కార్యాచరణ తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలా. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కార్యాచరణ ఈ ప్రభుత్వం తీసుకోవాలని మేము వైసీపీ పార్టీ తరఫున నిలదీస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలు గమనించాల్సింది, గతంలో ప్రభుత్వమే మద్యం అమ్మినప్పుడు ఏ రోజు ఎవరు చనిపోయింది లేదు. ఈ రోజు ప్రైవేటీకరణ జరిగితే ఏ విధంగా ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళినప్పుడు ఆదాయం కోసం చూసుకుంటారు వాళ్ళు, దాంట్లో క్వాలిటీ కంట్రోల్ ఉండదు. ఇదే విషయాన్ని మేము మెడికల్ కాలేజీలో కూడా అడుగుతున్నాం. ప్రైవేట్ చేస్తే దానికి ఏ దానికైనా కూడా నియంత్రణ ఉండదు, లాభాపేక్ష విధంగానే పనిచేస్తారు. దయచేసి ప్రజలు కూడా గమనించాలా. ఎలాంటి ప్రభుత్వం మనము నీడలో మనమంతా ఉన్నామన్నది కూడా గమనించి నెక్స్ట్ అయినా కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కూడా మేము వేడుకుంటున్నాం. ఏంది పెద్దమ్మా లేకుండా చచ్చిపోయినారా? మేము ఆడవాళ్ళము పాస్పాలు చేసుకుంటాము. ఎన్నేళ్ళు పాస్పాలు చేసుకోవాలి మేము? అదే మగోడు అంటే మేము ఉంటాం కదా ఇంట్లో. ఈ రోజు మందు తాగా చచ్చిపోయా. ఇంకేంటి గవర్నమెంట్ ఆడవాళ్ళకి సాయం చేసేది? మందు ఇచ్చేదే వాళ్ళకి 50 100 ఇచ్చేదే వాళ్ళు తాగే వాళ్ళు చచ్చా. మీరు బాగున్నారంటే ఎవరు సీఎం కావాలి? మందు తాగి